సింహరాశి వారికి ఈ యొక్క 4వ వీడియోలో మీకు వాహన యోగం అనేది ఉంది. ఇక్కడ వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉంది. గృహయోగం ఉంది, భూమి యోగం ఉంది. కాబట్టి ఇక్కడ భూమి వల్ల కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి కొద్దిగా వ్యవహరించండి. కాబట్టి మీరు ఒక ప్లానింగ్గా ఉండాలి. మీరు తర్వాత సోదరులతో వచ్చేసి మనస్తాపాలని ఆల్రెడీ మీరు చెంది ఉన్నారు కాబట్టి అవి కొద్దిగా కంటిన్యూ అవుతూ ఉంటాయి. కొద్దిగా చిన్నగా మీకు కొద్దిగా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అది మీకు వచ్చేసి మే నెల నుంచి కూడా మీకు తోబుట్టులతో కొద్దిగా అన్యోన్యత ఏర్పడుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు కొద్దిగా అనుకూలంగా లేదు. ఏప్రిల్లో మీకు కొద్దిగా దైవ కార్యక్రమాల్లో కొద్దిగా పాల్గొనడము, కలవడం ఇవన్నీ కూడా ఉంటాయి. కొద్దిగా బంధువులు డిస్కషన్ చేయడం దాని ద్వారా ఉంటుంది. కానీ మీ మే నుంచి మీకు బాగుంటుంది. ప్రయాణాల్లో కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే వచ్చేసి కొద్దిగా ఇబ్బంది కలిగేదానికి ఆస్కారం ఉంది. కొద్దిగా మీకు ప్రయాణాల వల్ల కూడా కొద్దిగా కాలుకి చిన్నప్పటి గాయాలు ఏర్పడేదానికి ఆస్కారం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సి మంచిది. సంతాన పరంగా తీసుకుంటే ఈ సంవత్సరం సంతానానికి జనవరి కూడా బాగుంది. మీ యొక్క సంతానానికి బాగుంది. సంతానం ఉంటే సంతానం బాగుంది. సంతానం కలుగుతారు. సంతానానికి మంచి యోగము, ప్రమోషన్స్, విదేశ యోగం కూడా సంతానానికి మనకి ఇక్కడ చూపిస్తాము. మరో వీడియోలో కొన్ని విషయాలు తెలియజేస్తాను.